ఛానల్ కు స్వాగతం. మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగించి పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని బొందపెట్టాలి. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా కొర్విపల్లి గ్రామంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్ట కొట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని తెలిపిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, గాంధీ అంటే పేరు కాదని భారతదేశ గుండె చప్పుడు అని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్, మాజీ పీసీసీ అధ్యక్షులు హనుమంతరావు, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గారికి, మన్రేగా ప్రచారం బీజేపీ కేటాలో నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, తెలంగాణ రాష్ట్ర రథస మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, స్థానిక శాసనసభ్యుడు డైనమిక్ లీడర్ రోహిత్ రావు గారికి, అనిల్ అన్న గారికి, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ భీష్మపిత లాంటి తెలంగాణ రాష్ట్రానికి హనుమంతరావు గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా సోదరిమణులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అందరికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. 2004 సంవత్సరంలో భారతదేశంలో నక్సలిజం హెచ్చుమీరుతున్న సందర్భంలో మన అందరి అభిమాన నాయకురాలు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎందుకు మన దేశంలో నక్సలిజం పెరుగుతూ ఉంది అంటే యువతకు పని దొరుకుతలేదు, గ్రామీణ ప్రాంతంలో తినడానికి తిండి ఉండలేదు, ఉపాధి ఉండలేదు. కాబట్టి యువకులు, కొంతమంది ప్రజలు నక్సలిజానికి ప్రభావితమై సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది. మరి అలాంటి అశాంతిని పారదోలాలంటే 100 దినాల 10 దినాలు మనం ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం పని కల్పిస్తామో ప్రజలు సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండి నక్సలిజాన్ని పారదోలడానికి ఒక బృహత్తరమైన పథకం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 రోజుల పథకాన్ని తీసుకురావడం జరిగింది. నక్సలిజం నిర్మూలన కావాలి, యువకులందరూ సరైన బాటలు నడవాలి, భారతదేశ అభ్యున్నతి కోసం యువత అంతా నడుము కట్టాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏ మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో భారత గ్రామీణ స్వరాజ్యం రావాలి, గ్రామ స్వరాజ్యం ఏర్పడాలంటే మన్రేగా ద్వారా ఇన్ని సంవత్సరాలు జరిగిన గ్రామ స్వరాజ్యం ఏర్పడ్డది, నక్సలిజం పారదోలింది. ఇలాంటి మంచి పథకాన్ని తుంగలు తొక్కి మళ్ళా అదాని అమ్మాని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్క పేద కూలి రైతులు కూడా నిరసన తెలియజేసిన అవసరం ఉంది. ఒక భారత స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడినామో ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్క భారత పౌరుడు, ప్రతి ఒక్క పేదవాడు నడుము బిగించి మన్రేగా కార్యక్రమం పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక మంచి కార్యక్రమం బీజేపీ ఏం చెప్పింది, స్వచ్ఛ భారత్ అన్నది. ఆ స్వచ్ఛ భారత్ కూడా బాటలు వేసింది ఎన్ఆర్జీఎస్. మీ అందరు మహిళలకు తెలుసు, మీ గల్లీలలో సిసి రోడ్లు అయినాయా, మోరీలు అయినాయా, ఈ పథకం ద్వారా అయినాయి. ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉన్నదో దాని ద్వారానే గల్లీలు, చిన్న చిన్న గల్లీలు, గుడిగుడిసలల్లో సిసి రోడ్లు ఈ రోజు అయినాయి. మరి దీన్ని బంద్ చేస్తే సిసి రోడ్లు కావు, డ్రైన్లు కావు, పారిశుద్ధ పడిపోయి రోగాల బారిన పడతారు. కాబట్టి ఇలాంటి మహత్తరమైన పథకాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో పాటు మీరందరూ నడుము బిగించి మరొక భారత స్వతంత్ర పోరాటం లాగా దీన్ని బీజేపీ మెడలు వచ్చి
మళ్ళీ ఈ పథకాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పేదల సంక్షేమం కోసం ఉంటుంది కాబట్టి మీ తరఫున మేము పోరాటం, మీరు గట్టిగా ఉండాలి. ఏ విధంగా వాళ్ళు రద్దు చేస్తున్నారో మనం కూడా తెలుసుకున్నాం. ఆ బీజేపీని ఈ దేశాన్ని నుంచి పాల్గొనే మొదటి అడుగు కూడా మెదక్ జిల్లా నుంచి. ఎందుకంటే మెదక్ జిల్లా అంటేనే ఇందిరాగాంధీ గారు ఇక్కడ చైతన్యం ఎక్కువ, తెలంగాణ ఉద్యమం పుట్టింది ఇక్కడ, నక్సలిజం పుట్టింది ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి ఆ కార్యక్రమాలు జరగాలి. ఇదే వేదికలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.